అటు సరౌగసి బాగోతాలు ఇటు స్పెర్మ్ కలెక్షన్ దందాలు తిలో పాపం తలా పిడికడు అన్నట్లు అటు ఫర్టిలిటీ సెంటర్లు ఇటు స్పెర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్ నో సెంటిమెంట్ ఓన్లీ మనీ. ఇది ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సంతాన భాగ్యం కలిగించే సెంటర్ల దందా. ఈ మధ్య కాలంలో వస్తున్న ఒకటి రెండు వెబ్ సిరీస్ల్లో సినిమాల్లో స్పెర్మ్ కలెక్షన్ కు సంబంధించిన సీన్లు వెగటు పుట్టేలా ఉన్నా అవి పూర్తిగా బిజినెస్ మోడ్ లో ఉన్నాయనేది వాస్తవం. ఇందులో స్పెర్మ్ కోసం వారికి పోర్న్ వీడియోలు చూపించడం, అమ్మాయిలను ఎరగావేసి వారి నుంచి కలెక్ట్ చేసి వాటిని ఒక కంటైనర్ లో పెట్టి స్టోర్ చేయడం వంటి దృశ్యాలు ఇలా కూడా చేస్తారా అనే రీతిలో ఉన్నప్పటికీ ఈ తరహా దందా భాగ్యనగరంలోనే జరుగుతున్నదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా యువతకు డబ్బులు ఆశ చూపి వారికి గాలం వేసి ఏదో ఒక రీతిలో స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ దందా పూర్తిగా అక్రమమే అయినా 3 స్పెర్మ్లు 6 అండాలుగా పెరిగిపోతుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోని ఫర్టిలిటీ సరోగసి సెంటర్లకు సప్లై చేయడానికి వారితో ఒప్పందాలు కుదుర్చుకొని ఆరోగ్యవంతమైన యువత దగ్గర నుంచి ఎగ్, స్పెర్మ్ సేకరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సికింద్రాబాద్ స్పెర్మ్టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు పంకజ్ తో పాటు సంపద్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెర్మ్, ఎగ్ శాంపుల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021, సరోగసి చట్టం 2021లను ఈ సంస్థ ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వాళ్ళ జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియల్లీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ వయా సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళ ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైం మా కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. గుజరాత్, ఢిల్లీలోని సరోగసి టెస్ట్ ట్యూబ్ సెంటర్ల కోసం శాంపుల్ సేకరణ జరుగుతోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సరోగసి కోసం స్పెర్మ్ సేకరిస్తున్న క్లినిక్ నిర్వాహకులు స్పెర్మ్ ను అహ్మదాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు 5,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నారు. కాలేజీ యువతను అట్రాక్ట్ చేసి వారి నుంచి స్పెర్మ్, ఎగ్స్ సేకరిస్తున్నారని, ఇందులో ఎగ్స్ కోసం ఎక్కువగా మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు తేలింది. అయితే స్పెర్మ్ కూడా యువతకు డబ్బులు ఆశ చూపి తమ దగ్గర ఉన్న నెట్వర్క్ ద్వారా వారిని అట్రాక్ట్ చేసి వారి నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్పెర్మ్ కలెక్షన్ కోసం పోర్న్ వీడియోలు కూడా చూపిస్తున్నారని, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఒక పోలీస్ అధికారి ఆఫ్ ద రికార్డుగా చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న 16 స్పెర్మ్ శాంపిల్స్ ను DMHOకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.